హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నేను రికార్డ్ చేసిన వీడియో గైస్. దీనికి వాయిస్ ఓవర్ నేను ఇస్తున్నా. అసలు ఎలా తీసుకున్న ట్రేడ్, ఏ బేసిస్లో తీసుకున్న డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఓకే గైస్, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. సపోర్ట్ నుండి అప్ సైడ్ ఒకసారి వెళ్ళింది, డౌన్ వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి అక్కడ నుండి స్కాల్పింగ్ ట్రేడ్ ప్లాన్ చేసా. అక్కడ ఒక రెసిస్టెన్స్ కూడా ఉంది. రెసిస్టెన్స్ నుండి 2 times రిజెక్షన్ తీసుకుంది మార్కెట్. అది బ్రేక్ అయితే లో నేను ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నా. అక్కడ నిన్న చెప్పాక గైస్, ఇక్కడ నుండి మనకి ఇది బ్రేక్ అయితే మార్కెట్ అంతా బుల్లిష్ ఉంటుందని నేను వీడియోలో చెప్పా. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. 31st డేట్ ఉంటుంది. ఇక్కడ నుండి ఇది బ్రేక్ అయితే నేను అప్ సైడ్ అని చెప్పా ఆల్మోస్ట్. చూడండి గైస్, ఎంత మూవ్ అయిందో మార్కెట్. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి గైస్, ఓకేనా? ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లైక్ చేయండి గైస్, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఓకేనా గైస్? అది బ్రేక్ అయితే లో నేను ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నా. అక్కడ నుండి స్కాల్పింగ్ ప్లాన్ చేద్దాం అనుకున్నా గైస్. సార్ అప్ వెళ్ళింది, డౌన్ వచ్చి ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుందని నేను అనుకున్నా. అలా వస్తుంది మార్కెట్ అని ఎక్స్పెక్ట్ చేశా. అక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుంది అనుకోండి, ఎందుకంటే అక్కడ సపోర్ట్ ఉంది కదా. అలాగే మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది కదా. మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందని నేను అక్కడ ట్రేడ్ ప్లాన్ చేశా. అలాగే అక్కడ రిజెక్షన్ కూడా 3 times తీసుకుంది చూడండి గైస్. అందుకని నేను మెయిన్ రీజన్ రిజెక్షన్ ఒకటి, ట్రెండ్ లైన్ ఒకటి బ్రేక్ అయిందని అక్కడ ట్రేడ్ ప్లాన్ చేశా. అలాగే మనకి అక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా రెస్పెక్ట్ చేస్తుంది చూడండి గైస్. 3 times అక్కడ నుండి మార్కెట్ రిజెక్షన్ తీసుకుంది. అక్కడ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తుంది చూడండి. అలా వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశా మార్కెట్. చూడండి గైస్, మన ఫస్ట్ టార్గెట్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. బట్ నేను ఇంకా ఇక్కడికి లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా. వెయిట్ చేశా ఇంకా, ఓకేనా? ఇంకా కింద ఉంది కదా సపోర్ట్, అక్కడ వరకు వస్తుందని వెయిట్ చేశా. అక్కడ చూడండి గైస్, ట్రెండ్ లైన్ 3 times అక్కడ నుండి ప్రతిసారి రిజెక్షన్ తీసుకుంది. ఇంకా మళ్ళీ అప్ వెళ్ళి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేశా. మనకు ఆల్మోస్ట్ 30 points ఇచ్చింది గైస్. ఇంకా మనం రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయాలి కదా. 40 points ఎక్స్పెక్ట్ చేశా. వెయిట్ చేశా మళ్ళీ. మళ్ళీ ఒకసారి అప్ వెళ్ళి రిజెక్షన్ తీసుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసి, ఎందుకంటే ట్రెండ్ లైన్ బాగా రెస్పెక్ట్ చేస్తుంది చూడండి. 3 times రిజెక్షన్ తీసుకుంది, అందుకని వెయిట్ చేశా. చూడండి ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసింది మార్కెట్. ఓకే గైస్, మనకి చూడండి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది మన టార్గెట్. మళ్ళీ ఇక్కడ నుండి ఈ సపోర్ట్ బ్రేక్ అయితే మనకి పుట్ సైడ్ ఉంటుంది గైస్ మార్కెట్. మెయిన్ ఆ సపోర్ట్ బ్రేక్ అవ్వాలి. ఆ సపోర్ట్ బ్రేక్ అయితే మళ్ళీ మనకి ఇక్కడ వరకు టార్గెట్ ఉంటుంది. మళ్ళీ అక్కడ రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అది సపోర్ట్ కింద తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మార్కెట్. మన టార్గెట్ అయితే రీచ్ అయింది గైస్.
డన్ ఫర్ ద డే గైస్. మళ్ళీ ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయితే మనకి కాల్ సైడ్ ఉంటది గైస్. ఓకేనా గైస్? ఇది బ్రేక్ అయితే మనకి పుట్ సైడ్. ఆ సపోర్ట్ మెయిన్ బ్రేక్ అవ్వాలా. బట్ మళ్ళీ అక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే 2 టైమ్స్ ఎళ్ళింది కదా మార్కెట్. మళ్ళీ అక్కడి నుండి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ ఆ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంటది డౌన్ సైడ్‌కి. ఓకే గైస్, ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని నేను డైలీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్‌గా అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తా. డైలీ అనాలిసిస్ వీడియోస్. అలా వస్తదని ఎక్స్‌పెక్ట్ చేశా గైస్. మార్కెట్ అక్కడ నుండి మళ్ళీ ట్రెండ్ లైన్ నుండి రిజెక్షన్ తీసుకుంటదని ఎక్స్‌పెక్ట్ చేశా. ఓకే గైస్, బాయ్ గైస్, టేక్ కేర్.